వెల్కమ్ టు కోడం టాక్స్. నేను మీ బాలు. ఒకప్పుడు అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు ఒక్కసారి ప్రత్యర్థిపై పాచిక విసిరాడు అంటే రాజకీయ ప్రత్యర్థి ఎంత గొప్పవాడైనా చిత్తు కావాల్సిందే. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుడైనటువంటి చంద్రశేఖరరావు గారికి అతని అనుయాయులు ఇచ్చినటువంటి భుజకీర్తి. అయితే ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి జుట్టు పట్టి ఆడించాడో ఓటుకు నోటు కేసులో, ఇప్పుడు ఆ ప్రత్యర్థే బీఆర్ఎస్ అధినేతను తలకిందులు చేస్తున్నాడు. అయితే దీనిలో రేవంత్ రెడ్డిపై ఒంటికాలుపై లేసినట్టు ఆ యొక్క ప్రాజెక్టు ప్రకారంగా, నివేదిక ప్రకారంగా కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలుపై లేవాల్సే అవకాశం ఉందా అంటే లేదనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ లేచిండి అక్కడ లేస్తే ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీకి బాగా తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.